అస్సలాము అలైకుం అనమాట. అందరైతే ఉన్నారు. అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ నా దగ్గర అయితే చూసుకోవచ్చు ఇప్పుడైతే 4120 అయితే డాలర్స్ అయితే ఉన్నాయి. అండ్ లెవెల్ 12కి అయితే వచ్చేసిన. సో ఇప్పుడైతే నేనైతే ఏం చేసిన అంటే వీడియో అయితే రికార్డ్ చేసుకున్న. వీడియో అయితే కరప్ట్ అయితే అయిపోయిందనమాట. డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్ నెట్ అయితే పోయిందనమాట. సో మనం అయితే చూసుకోవచ్చు టటడన్ పీడిఎఫ్ మాట అనమాట. ప్రాచ్య తెలుగు ఎఫ్ఎఫ్ మాట కొంచెం డిఫరెంట్గా అవుతుంది అనమాట. కొంచెం మనీ అయితే ఖర్చు పెట్టిన ఆల్మోస్ట్ 6000 అయితే ఉండే 6000 మొత్తం. సో మనమైతే ప్రోడక్ట్ లైసెన్స్ అయితే కొన్నా అనమాట. ప్రోడక్ట్ లైసెన్స్ అండ్ ఎక్కువ రిఫ్రిజిరేటర్ అయితే కొన్నా. అండ్ అలానే క్యాషర్ని కూడా కొన్నా. $80 ఒక $100 పెట్టి డైలీ విద్కి అయితే $80 అయితే కట్టాలి. సో అట్లా అయితే పోయిందనమాట. వీడియో అయితే కరప్ట్ అయితే అయిపోయింది. అండ్ మెయిన్ థింగ్ మన లోన్ అయితే తీసేసిన అబ్బాయిన అయితే ఫైనల్గా లోన్ అయితే తీసేసిన $350 ఏమో చూపించిండే. అండ్ మనమైతే స్టాక్ కూడా మంచిగా అయితే పెట్టినాం అనమాట. అండ్ ఇవైతే అన్నీ మనమైతే నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే తీస్తా. అదైతే 10,000 వీడియో అయితే తీస్తా అబ్బా. మీరు అనుకోవచ్చు ఇంత తొందరగా అప్పుడే 10,000 వీడియో ఎందుకని అనుకోవచ్చు మీరు. నేనైతే ఏమనుకుంటున్నా అంటే లైక్ ఆన్లైన్ అంటే మీకు అంతా ఒక 2 days అయితే ఆడతా కాబట్టి అన్నైతే ఏం కాదు. సో అందుకే నేను కొంచెం ఆఫ్లైన్లో అయితే ఆడుతున్నా. అందుపరంగా నేనైతే వీడియోస్ తక్కువ చూపించి ఆఫ్లైన్లో వరకు అయితే ఎక్కువ చేద్దాం అనుకుంటున్నా. అండ్ మిల్క్ అవి అయితే తీసిన అనమాట. అండ్ స్టాక్ చూసుకోవచ్చు. ఓల్డ్ స్టాక్ అయితే లైక్ ఈ పాత ఐటమ్స్ని అయితే ఎక్కువ పట్టించుకుంటలేను అనమాట. కొత్త ఐటమ్స్ని పట్టించుకుంటున్నాను. అందుకే ఒకటేసారి అన్ని బల్క్ అయితే కొంటున్నా. మీకు ఒకవేళ మన యూట్యూబ్ ఛానల్ నచ్చినట్టయితే దయచేసి ఒక సబ్స్క్రైబ్ బటన్ ఒక లైక్ బటన్ అయితే దబాయించేసేయండి. అండ్ షేర్ బటన్ కూడా దబాయించేసేయండి. మన ఫ్రీ ఫైర్ వీడియోస్కి అయితే ఎట్లయితే ఆదరిస్తారో ఈ వీడియోస్ కూడా కొంచెం ఆదరించండి. అయితే వేసాం అనమాట షాప్ని. ఇంకొక కస్టమర్ కూడా రాలేడు. ఇప్పుడైతే కరెక్ట్ టైం వచ్చేసి అయితే 9 అవుతుంది. అండ్ ఇప్పుడైతే టోటల్గా చెప్తున్నా కదా $4,120 అయితే ఉన్నాయి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనకైతే ఎంత మిగులుతుందో చూద్దాం. సో ఫస్ట్ కస్టమర్ అయితే వచ్చేస్తుండ అనమాట. టైబాయ్ అనమాట. టైబాయ్ 1 అనమాట ఈయన పేరు. అండ్ టోటల్గా ఇప్పుడే గుర్తుపెట్టుకోండి. టోటల్గా $4,120 అవుతుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైం ఎంత అయితే ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ప్రాఫిట్ అయితే ఎంత అవుతుందో చెప్తా. మీకైతే అది కట్ అయితే చేస్తాను అనమాట. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రాఫిట్ అయితే ఎంత అవుతుందో. ఓకే ఇదైతే వచ్చేసిండ్రు. అండ్ ఇప్పుడైతే ముగ్గురు అయితే వచ్చేసిండ్రు. సో మనోడు అయితే మెల్లిగా అయితే చేస్తుండే. ఇంకెవరు కాఫీ తీసుకుంటారు. ఓకే అంకుడు అయితే 2 కాఫీలు అయితే తీసుకుండు. సో ఇప్పుడైతే మన క్యాషియర్ అయితే ఎట్లా పని చేస్తుంటే చూద్దాం. మెల్లిగానే పని చేస్తుండు. సో ఇప్పుడైతే ఇంకొక అంకుల్ అయితే వచ్చేసిండు. బనీన్ అంకులు. అండ్ ఇంకొక అంకుల్ కూడా వచ్చేసిండు అనమాట. కాఫీ అయితే ఫుల్ అయితే అయిపోయింది. కాఫీ కూడా అయితే ఆర్డర్ పెడదాం. ఒక కాఫీ కూడా అయితే ఆర్డర్ పెడదాం. ఓకే ఫస్ట్ కాఫీ అయితే పెడదాం అనమాట. అండ్ మన చూడండి షాడో అయితే నిలబడుతున్నా పీటీఎఫ్ మార్ట్ అని. అండ్ మళ్ళీ పెద్దగా పెంచుతా అనమాట. ఇప్పుడు నెక్స్ట్ అయితే మీకు $10,000 అయితే వస్తుంది. $10,000 అయితే వస్తుంది అప్ప ఇక మీకు వీడియో. దాని మధ్యలో ఒకవేళ వస్తుంది లేకపోతే లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కాఫీ అయితే తీసుకుందాం అనమాట. బుక్ చేసేసిన కాఫీ. సో వచ్చేసింది. సో పెట్టేసుకుందాం. అండ్ నేనైతే యాక్చువల్గా క్యాషియర్ కూడా పెట్టొద్దు అనుకున్నా. బట్ ఎందుకు పెట్టినా అంటే మనకైతే ఎట్లాగో క్యాషియర్ని అయితే ఎందుకు పెట్టినా అంటే లైక్ చాలా వరకు అయితే వర్క్ అవుతుంది అబ్బా. మధ్యలో అయితే చూడాలి ఎంతగానో ముందు అంతగానో అయితే చూసుకోవాలి. ఇప్పుడు క్యాషియర్ ఉంది అనుకో ఆడైతే మన పని అయితే వాడైతే చేసేస్తాడు. కొంచెం మనీ అయితే తీసుకుంటాడు. ఎంత $80 కాబట్టి మనమైతే మంచిగా అయితే జస్ట్ స్టాక్ని అయితే మెయింటైన్ చేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ అయితే ఇక ఇంకో లెవెల్ 15 వచ్చేసినాక ఇక నేను రీస్టాకర్ని అయితే కొంటా. రీస్టాకర్ కాదు దానికన్నా ముందు మనము స్టోరేజ్ అయితే కొనాలి. సో స్టోరేజ్ కొనేసినాక దాంట్లో అయితే ఒక 2 racks అయితే కొని దాంట్లో మనమైతే వీళ్ళనైతే పెట్టాలి అబ్బా. మనం రీస్టాకర్ అయితే పెట్టి మనమైతే అన్ని దీంట్లోకి వచ్చి దాంట్లోకి పెట్టాలి. రీస్టాకర్స్ని అయితే కొనాలి. ఇక మొత్తం మనమైతే ఇప్పుడు చూసుకుంటే అవసరం లేదు. మొత్తం మన రీస్టాకర్స్ మన క్యాషియర్స్ వాళ్ళే చూసుకుంటారు. ఇక కొంచెం పెద్దగా అయితే పెరుగుతుంది. వీడియోస్ కూడా నాకు చెప్తున్నా కదా మీకు మ్యాక్సిమం వీడియోస్ కూడా తక్కువ వస్తాయి. దీంట్లో ఆల్మోస్ట్ ఒక 5 videos to 6 ఒక 10 videos మ్యాక్స్. సో చాలామంది అయితే వస్తుంటారు కాబట్టి నేనైతే హ్యాపీగా అయితే ఉన్నాను అనమాట. కొంచెం మంది అయితే మంచిగానే వస్తుంటారు కాబట్టి కొంచెం ఫ్లవర్ ఇది ఒక్కటే అవుతుంది కాబట్టి దీనైతే పెడదాం. బాటిల్ మీట్కి అయితే ఎక్స్పెన్సివ్ అంట. నీ కోసం 280 కూడా 270 అయితే చేస్తా. సో ఆంటీ మీకోసం నేనైతే ఇది 275 ఒక 5 cents అయితే తక్కువ చేసిన. ఓకే సో కాఫీ ఓకే ఒకటైతుంది కదా అయితే పెట్టేద్దాం. ఎందుకు డబ్బా వేస్ట్. ఓకే కస్టమర్స్ అయితే వస్తుండ్రు. పర్లేదు బాగానే ఉంది. ఇంకొక ఆమె వచ్చింది. అరే తొందరగా చేయరా బాబు. ఏందరా లైన్ ఎంతగానో లైన్ కట్టించినావు. తొందరగా చేసుకో. మనం స్టాక్ మెయింటైన్ చేసుకుంటాం అనమాట. ఇంకొక 2 అయితే మిగిలినాయి. ఎవరో ఒకటి తీసుకోండి. అండ్ ఇప్పుడు బ్రెడ్. సో బ్రెడ్ కూడా పర్లేదు బాగానే ఉంది. బట్ పెట్టేద్దాం. కొన్ని అయితే కొన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు చాకోపిక్ సీరియల్ చూద్దాం. చాకోపిక్ సీరియల్ అయితే ఇదైతే అయిపోయింది అబ్బా. 2 అయితే నింపింది. అండ్ మనం అయితే టోటల్గా ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు అయితే $100 అయితే చేసి ఉంటాం. సో అందులో మనకి ఒక 50% అయితే మనకి ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. సో $50 అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది అనమాట. ఇన్కమ్ వచ్చేసి $100 అయితే అయ్యింది. ప్రాఫిట్ $50 అయితే అయింది అనమాట. ఓకే ఇంకో వస్తూనే ఉన్నారు పాపం. వస్తూనే ఉన్నారు అబ్బా. ఈ అంకుల్ దగ్గర పైసలు లేవేమో. చిన్న డ్రెస్ అయితే తీసుకుంటాం. బట్ వీ షుడ్ నాట్ జడ్జ్ ఎనీవన్. సో జస్ట్ ఫర్ ఫన్ ఐఎమ్ సెయింగ్. అండ్
మన వీడియోస్ అయితే చాలా ఫన్నీగా ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అని చెప్పినా, బట్ అయితే ఫన్నీగా ఉంటలేవు. ఐఎమ్ ట్రైయింగ్ టు డూ మై బెస్ట్ అనమాట. ఒకటి అమ్మ ఎనగ పాల పక్కల టీ కాఫీ ఏందిరా బాబు, ఇది డెడ్లీ కాంబినేషన్ ఏంది? టీ పొడి కొంచెం కలిపి కాఫీ పొడి కొంచెం కలుపుతారా ఏంది? చెప్పండి కదా, కమర్షియల్ కామెంట్ చేయండి. ఎంతమంది కాఫీ తాగుతారో కమర్షియల్ కామెంట్ చేయండి. టీ కూడా తాగుతారు, చిన్న పిల్లలు అయితే ఎంతమంది తాగుతారో చెప్పండి. ఓకే, ఇప్పుడైతే కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసేద్దాం. కొన్ని తక్కువ ఉండే, సో సూషి షుగర్ పాట్ అయితే రెండైతే ఆర్డర్ చేసేసిన అనమాట. ఓకే, సో ఇప్పుడైతే సూసు షుగర్ పౌడర్ అయితే పెట్టేద్దాం. సో గైస్, నేనైతే ఇప్పుడైతే కొంచెం కట్ అయితే వేసేస్తున్నాను, ఎందుకంటే మొత్తం ఇదే ఉంది. సో మీకు డైరెక్ట్గా 6కి అయితే కనిపిస్తా అబ్బా. ఓకే, సో ఇప్పుడైతే కరెక్ట్గా అయితే టైం అయితే 8:20 అయితే అవుతుంది. అండ్ మనకైతే ఇన్కమ్ వచ్చేసి అయితే మనకి టోటల్గా ఆల్మోస్ట్ $400 అయితే ఇన్కమ్ అయితే అయ్యింది అబ్బా. సో $400 అయితే ఇన్కమ్ అయితే అయ్యింది. ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చేసి అయితే ఇప్పుడైతే 9 అయితే అయిపోతుంది. సో ఫస్ట్ నేనైతే చాలా వరకు అయితే ఖర్చు అయితే పెట్టినా అనమాట ఆల్మోస్ట్, అందుకే కొంచెం మీకు తక్కువైంది. సో మనమైతే లాస్ట్ అయితే చూద్దాం అబ్బా. సో ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని మామ, ప్లీజ్ మామ సబ్స్క్రైబ్ చేసుకోండి. 33 సబ్స్క్రైబర్స్ కానీ ఆగిపోయినాం, కొంచెం మంచిగా సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ నేనైతే ఆల్మోస్ట్ ఒకటేసారి అన్నీ అయితే మళ్ళీ ఇంకొకసారి అయితే ఆర్డర్ చేసిన, లేకపోతే మనకైతే టోటల్గా $5,200 అయితే ఉంటుండే అనమాట. ప్రాఫిట్ వచ్చేసి నాకు తెలిసినందుకు అప్పుడైతే $1,100 దాకా అయితే ఇన్కమ్ అయితే వచ్చిండే. అండ్ ప్రాఫిట్ వచ్చేసి నాకు తెలిసినంత వరకు మనకి వస్తుండే $550 దాకా అయితే వస్తుండే ప్రాఫిట్. ఓకే, ఇప్పుడైతే కరెక్ట్ టైం అయితే 9 అయితే అయిపోయింది. ఇప్పుడైతే క్లోజ్ అయితే చేసేద్దాం. సో ఇదైతే అప్పటిలోపు మనమైతే ఇదైతే పడేద్దాం. అప్పటిలోపు వీళ్ళు వాళ్ళని ఏమంటారు, వాళ్ళని అయితే బయటకు పంపించారు. క్యాషియర్ అప్పటిలోపు పని అయితే వేసేసుకుంటాడు అనమాట. అండ్ జస్ట్ క్యాషియర్ పని చేసుకుంటాడు. పాస్తా, ఓ మై పాస్తా, ఒక పాస్తా అయితే ఉంది, అయిపోయింది. అండ్ టీ బ్లాక్ కూడా ఒకటైతే రెండైతే ఉన్నాయి, ఒకటైతే ఇప్పుడు ఒకటి మిగిలిపోయింది. సో చూద్దాం, దీన్ని కూడా ఏదో ఒకటి చేయాలి. అండ్ సూసు షుగర్ పౌడర్ కూడా అయితే ఉంది. సో షుగర్ పౌడర్ కూడా ఇంట్లో అయితే పెట్టేద్దాం అబ్బా. ఓకే, సో ఇప్పుడైతే దీన్ని కూడా పడేద్దాం. సో చూద్దాం ఇంకా ఎంతమంది ఉంటుండ్రో. సో ఓకే, ఒక 3 మెంబర్స్ అయితే ఉండ్రు, చూద్దాం ఎంతగానం చేస్తుంది మేడం. కొంచెం మెల్లగానే చేస్తాడు వీడు, లైక్ సో ఇప్పుడు మనం పెద్ద ఒక 10-20 డేస్ మన దగ్గర పని చేసినట్టయితే కొంచెం స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేస్తాడంట. నాకు కూడా తెలియదు, అంటే లైక్ వాళ్ళ ఓనర్స్ అయితే చెప్పిండే అనమాట. నేనైతే వాళ్ళకి ఈమెయిల్ చేస్తే వాళ్ళు అదే చెప్పిండే. ఓకే, సో నేనైతే చాకోపిక్ సీరియల్ తీసుకోండు, ఎగ్స్ తీసుకోండు, కాఫీ తీసుకోండు, చీజ్ తీసుకుండు, 2 చీజులు తీసుకోండు, 2 మిల్క్లు తీసుకుండు, కాఫీ చేసుకుంటాడేమో. ఓకే, క్యాష్ అయితే ఇచ్చిండు. సో చూద్దాం, ఇక మనతోనైతే మనకి అయిపోయింది మన పనిగా. మనం జస్ట్ స్టాక్ చూసుకున్నాడు, అంతే అయిపోయా. ఇప్పుడు మెయిన్గా ఇప్పుడైతే మనకి రేపటి కోసం అయితే ఏం కావాలో చూద్దాం అనమాట. కాఫీ అయితే కావాలి, అండ్ కాఫీ కావాలి, అండ్ వాటర్ బాటిల్, చీజ్, అండ్ అలాగనే అన్నీ అయితే ఆర్డర్ చేసేద్దాం గైస్. ఇక అన్నీ అయితే ఆర్డర్ చేసేద్దాం, ఎందుకు ఇక అన్నీ అయితే రెండేసి ఆర్డర్ చేద్దాం అనమాట. ఎక్కువనే అయితే వద్దు. నేనైతే కాఫీ అయితే ఎక్కువ ఆర్డర్ చేసినారు బా, సో వద్దు. అండ్ నేనైతే కొద్దిసేపు అయితే ఆడుకున్నా దీంతో, నార్మల్ కాఫీ డార్క్ రోస్ట్తోనే ఎక్కువ చేసుకుంటా, తక్కువ చేసుకుంటాను అనమాట. 20 చూసుకొని ఫుల్ తక్కువ అయితే చేస్తుంది. మనం స్టార్టింగ్లో నాకు తెలిసినంత వరకు 1000 దాకా అయితే ఆడినమాట స్టార్టింగ్ లో. ఇప్పుడైతే నేనైతే ఏదో పెడుతున్నా అబ్బా, లిమిట్ ఎంత ఉంటుందో. మన దగ్గర అయితే మనీ అయితే మిలుగుతుంది, నాకు ఆల్మోస్ట్ ఒక 1000 రూపీస్ దాకా అయితే వస్తుంది అబ్బా. ఓకే, ఇప్పుడైతే మొత్తం అయితే పెట్టేసినాం. సో మనం అయితే చూసుకుందాం అనమాట. ఇంకా చాలా వరకు ఇప్పుడైతే మనం అయితే లెవెల్ 13కి అయితే వచ్చేసినాం అనమాట. మనం అప్పుడైతే లెవెల్ 12 దగ్గర ఉండే, ఇప్పుడు లెవెల్ 13కి అయితే వచ్చేసినాం. స్టోర్ లెవెల్ అనమాట, స్టోర్ లెవెల్. అండ్ కొన్ని బిల్స్, చాలా వరకు అయితే బిల్స్ అయితే ఉన్నాయి, బిల్స్ అయితే పే చేయాలి. ఆటోపే అయితే అయిపోతాయి కాబట్టి దాని తర్వాత, సో అందుకే బిల్స్ అయితే పే చేస్తలే. ఓకే, మొత్తం అయితే మళ్ళీ ఒకసారి చూసుకోవడం. ఒక అయిపోయింది, నువ్వు ఇంటికి కూడా బాబు పెట్టకుండా. ఓకే, ఇప్పుడైతే దీని అయితే క్లోజ్ అయితే వేసేసినాం. ఎన్నైతే ఐటమ్స్ అయితే పెట్టి చేసుకుందాం. ఒకటి ఒక దగ్గర పెట్టేద్దాం, ఎస్ ఇక్కడైతే పెట్టేద్దాం, ఎందుకంటే ఎందుకు ఒకటి ఏం చేసుకుంటారు కాబట్టి. ఓకే, ఇప్పటికైతే క్లోజ్ చేసినాం. అండ్ టోటల్గా వచ్చేసి మనకైతే ప్రాఫిట్ ఇన్కమ్ వచ్చేసి $1000 అయితే అయింది. అండ్ ప్రాఫిట్ వచ్చేసి $400 అయింది. చెప్పలే మనకి ఇన్కమ్ అయితే, ఇన్కమ్లో మనకైతే హాఫ్ దానికంటే 50% దాకా అయితే మనకైతే ప్రాఫిట్ అయితే వస్తుంది. పంజాటి పాస్తా, కామిట్ చీజ్, టీ బ్లాక్ అది తక్కువనే, మనం అయితే చూసుకుందాం అవి. ఇప్పుడైతే ఏమంటారు సారీ అన్న అయితే ఇప్పుడైతే బుక్ చేసేసినాం అనమాట. టోటల్గా మనకైతే ప్రాఫిట్ వచ్చేసి లాస్ట్ ఇయర్లో వచ్చేసి మనకైతే టోటల్ ఇన్కమ్ వచ్చేసి అయితే $10,052 అండ్ ప్రాఫిట్ వచ్చేసి అయితే $432 అయితే అయిందనమాట, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ హాఫ్ ఆఫ్ ది అమౌంట్. ఓకే,
సో ఇంకా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంత కొంచెం టైం అయితే దీనికే పోతుంది ఇక. సో మళ్ళీ మీకు మొత్తం అంతా సెట్ చేసి అన్ని పెట్టినాక అయితే మళ్ళీ కలుస్తాయి. ఇక వీడియో ఎండ్ అయితే చేసేస్తాం ఇక, ఎందుకంటే ఎప్పటికే 10 minutes అయితే అయిపోయింది వీడియో. సో ఇది చెప్తే నచ్చినట్టు లైక్ దిస్ వీడియో. సీ యు నెక్స్ట్ వన్. బాయ్ టాటా.